హలో నమస్తే. నేను నిన్న ఒక ప్రపోజల్ పెట్టాను. సమతా రాష్ట్రానికి ప్రపోజల్ పెట్టాను. రాహుల్ గాంధీ బెర్లిన్‌లో నిన్న మాట్లాడుతూ ఇంచుమించుగా ఈ సమతా రాష్ట్ర యొక్క ప్రిన్సిపల్స్ గురించే మాట్లాడాడు. ఒకసారి వినండి రాహుల్ గాంధీ ఏం చెప్పాడు. Now we are fighting a battle for an alternate vision of India. This is what the BJP is proposing is essentially the elimination of the constitution. Essentially elimination of the constitution. This is what I said yesterday. Samata Rashtra is going to stop the elimination of the constitution. Fundamental core ideology of political suppression of the constitution. Fundamental core ideology of constitution of India. ఆ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే నిన్న మన సమతా రాష్ట్ర అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టాము. భారతదేశాన్ని సమతా రాష్ట్రగా తెలుసు అనేది అదే యాంగిల్ ఇతను బెర్లిన్లో మాట్లాడాడు. ఒకసారి వినండి. Elimination of the idea of equality between states. Elimination of the idea of equality between languages and religions. దీస్ టూ కూడా నేను మీకు సమతా రాష్ట్రాలు 10 ప్రిన్సిపల్స్ అని చెప్పాను. ప్రిన్సిపల్ నెంబర్ 1, ప్రిన్సిపల్ నెంబర్ 2 ఈక్వాలిటీ అనే దాని గురించి మాట్లాడాను. లాంగ్వేజెస్, ఈ సెడ్ ఎలిమినేషన్ ఆఫ్ ఈక్వాలిటీ బిట్వీన్ ద లాంగ్వేజెస్. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. యూనిటీ త్రూ డిగ్నిటీ, నాట్ యూనిఫార్మిటీ. ఎలిమినేషన్ ఆఫ్ లాంగ్వేజెస్ని అపోజ్ చేస్తూ we had to the principle 4 of our Samata Rashtra is principle 4, unity through to dignity, to protect languages, food culture, traditions, and rejecting cultural policies to promote inter-community harmony. That's what ఇతను అక్కడ కూర్చొని ఇదే సిమిలర్ పాయింట్స్ మాట్లాడాడు. దాని గురించి చెబుతున్నా. Elimination of the idea of the central core of the constitution, which is that every individual should have the same value. And every individual should have the same value, the central core of the constitution. సమత అంటే అర్థం అదే. సమత అంటే ఈక్వాలిటీ, అన్బయస్డ్, సేమ్ వాల్యూ టు ఎవ్రీబడి. ఈ సమత అనేటువంటి పదాన్ని కనిపెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమతా సైనిక్ దళ్ అని అతను ఒక దళం ఏర్పాటు చేసుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమతా సైనిక్ దళ్ అని. ఈ కోర్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ది సమత అనే ఆ యొక్క రాజ్యాంగం రాయకముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ సమత అనే పదాన్ని పట్టుకున్నాడు. సమతా సైనిక్ దళ్ ఏర్పాటు చేసుకుని. ఓకే, కాబట్టి రాజ్యాంగం మొత్తం కూడా సమత మీదే రాశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో దట్స్ వాట్ యాక్చువల్లీ. అందుకే మనం సమతా రాష్ట్ర అనే దాన్ని మీద మనం భారతదేశాన్ని సమతా రాష్ట్రకి తీసుకెళ్లాలని నేను పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో, ఫండమెంటల్లీ ఇట్ విల్ బి సపోర్టెడ్ బై ఆల్ ది సెక్యులరిస్ట్స్. ఎవరైతే సెక్యులర్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇతని ఐడియా అంతే ఉంటుంది. ఆ ఇండియా బ్లాక్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఐడియా అంతే ఉంటాయి. మేము సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఆల్మోస్ట్ అంతే ఉంటాయి ఐడియాలు మొత్తం. సో దట్స్ వై సమతా రాష్ట్ర. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సనాతన రాష్ట్ర ట్రై చేస్తున్నారు. ఓకే, సనాతన రాష్ట్రాలు ట్రై చేయడంలో పొరపాటు లేదు, తప్పలేదు. ఎందుకంటే సనాతన రాష్ట్ర అనే సెక్షన్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సనాతన రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. బట్ అందరూ కోరుకోవట్లేదు కదా. భారతదేశంలో ఉన్న అందరూ సనాతన రాష్ట్రాన్ని కోరుకోరు. సనాతన రాష్ట్రాన్ని కొద్దిమంది కోరుకుంటారు. ముస్లిం రాష్ట్రాన్ని కొద్దిమంది కోరుకుంటారు. ఇస్లాం రాష్ట్రాన్ని ఇస్లాం సెక్షన్ కోరుకుంటారు. క్రిస్టియన్ రాష్ట్రం క్రిస్టియన్ సెక్షన్. సనాతనని హిందువులు కోరుకుంటారు. బట్ సమతా రాష్ట్ర ఎవ్రీబడి వాంట్స్ దాట్. every religion wants Samata Rashtra, proposed by Dr. B.R. Ambedkar, and is being carried out by the different secular leaders.
is one of the person who is sitting in the Berlin. He was speaking the same idea of unity, equality, value for everyone. That's what he's talking, sitting in the Berlin yesterday. హిందూ పేపర్ వాళ్ళు రాశారు, మీకు రివర్స్ కనిపించింది, ఎందుకంటే నేను ఇది సెల్ఫీ పెట్టినప్పుడల్లా నేను మీకు రివర్స్ కనిపించింది. ఓకే, if you think about it, without dissing the Europeans, no, seriously, sometimes they come to me. సరే, ఎనివే అతను ఏం మాట్లాడాడు అనేది ఇంకా అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఈ సమత అనే దానికి సిమిలర్గా మాట్లాడాడని మీకు చూపిస్తాను. మన సమతా రాష్ట్రాన్ని ఎందుకు మనం ప్రమోట్ చేయాలి, భారతదేశంలో సమతా రాష్ట్రాన్ని ఎందుకు ప్రమోట్ చేయాలి నేను మీకు నిన్న చెప్పాను. మన సెంట్రల్ కోర్ వాల్యూ అనేది అవర్ రాష్ట్ర ఈజ్ గైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నాట్ బై ఎనీ caste, నాట్ బై ఎనీ రిలీజియస్ సెంటిమెంట్. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ the India should be Samata Rashtra because equality is most important. Samata Rashtra promotes the respect to all the religions and gives preference to all. Majorly equality is the more central point of Samata. నేను ఇంకోటిసారి చెప్తున్నాను, ఇది సమత అనే కాన్సెప్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. ఓకే, సమతా సైనిక్ దళాన్ని ఆయన పెట్టుకున్నాడు. ఓకే, ఒక దళం పెట్టుకున్నాడు ఆయన. సమతా రాష్ట్రాన్ని ఆయన ప్రమోట్ చేసి ఉండకపోవచ్చు, బట్ నేను చేస్తాను సమతా రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేస్తాను. ఓకే, సోషల్ జస్టిస్, నేషనల్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఏ నేషన్ రైజెస్ వెన్ ద మోస్ట్ అప్రెస్డ్ పీపుల్ రైజ్. అనగదొక్కబడిన వాడు ఎప్పుడైతే పైకి లేస్తాడో, నీ కాలు కింద ఉన్నవాడు ఎప్పుడైతే కాలు కింద నుంచి పైకి వస్తాడో, సంఖ్యల్లో ఉన్నవాడు ఎప్పుడైతే పైకి వస్తాడో, తొక్కి పెట్టగలిగిన వాడు ఎప్పుడైతే తప్పించుకొని పైకి వస్తాడో అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినట్టు. మన బ్రిటిష్ వాళ్ళ నుంచి మాత్రమే స్వాతంత్రం వచ్చింది, ఇంకా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే స్వతంత్రం వచ్చింది అంతే. భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ అప్రెషన్ నుంచి ఇంకా స్వాతంత్రం రాలా చాలామందికి. వీఆర్ స్టిల్ అండర్ క్లచెస్, సైకలాజికల్ క్లచ్ కానీ క్యాస్ట్ బేస్డ్ క్లచెస్ కానీ, దట్ స్టిల్ వీఆర్ అండర్ క్లచెస్. ఓకే, సో దట్స్ వై యూనిటీ త్రూ డిగ్నిటీ, నాట్ యూనిఫార్మిటీ. దట్స్ వాట్ అప్రెషన్. లైక్ వీళ్ళు ఒక పక్క మెకాలే అనేవాడు, వీళ్ళు తిడుతున్నారు మెకాలే అనే అతను, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు మెకాలే అనే అతను. మెకాలే ఇంపీరియలిజం, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మెకాలే ఇంపీరియలిజం అని మాట్లాడతారు కదా, లాంగ్వేజ్ ఇంపీరియలిజం అని. మెకాలేని తిట్టి వీళ్ళు హిందీని ప్రమోట్ చేస్తున్నారు. మెకాలే ఏదైతే చేశాడో వీళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించి, మొత్తానికి ఇంగ్లీష్ నేర్పిస్తే మనం చెప్పేది వాళ్ళకి అర్థమైద్ది, మన కంట్రోల్లోకి వచ్చేస్తారు అని చెప్పేసి అతను ఇంగ్లీష్ నేర్పించాడని ఆయన తిట్టి, మెకాలేని తిట్టి ఇప్పుడు వీళ్ళందరికీ హిందీ నేర్పిస్తామని చెప్పి స్టేట్మెంట్లు చేస్తున్నారు. మరి ఇంక మెకాలేకి మీకేంటి తేడా? అందుకే సమతా రాష్ట్ర ప్రపోజ్. See, unity comes through dignity, not uniformity. యూనిఫామిటీ పాసిబిలిటీ కాదు. ఇప్పుడు నేను నల్లగా ఉంటాను, హైట్గా ఉంటాను, నా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరో తెల్లగా బ్యూటిఫుల్గా అందంగా ఉండుండొచ్చు, వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు. యూనిఫామిటీ నాట్ పాసిబుల్. బట్ వీ షుడ్ రెస్పెక్ట్ మై హైట్, యూ షుడ్ రెస్పెక్ట్ మై కలర్, ఐ షుడ్ రెస్పెక్ట్ యువర్ హైట్, యువర్ కలర్. If you are short, I should respect. So uniformity not possible, but a dignity will unite all of us. That's what Samata Rashtra talks about. Economic equality for real nationalism అని నేను మీకు చెప్పాను. ఎకనామిక్ ఈక్వాలిటీ ఫర్ రియల్ నేషనలిజం అంటే ఆకలిగా ఉన్నవాడు దేశభక్తుడిగా ఉండలేడు. సింపుల్ ఫండమెంటల్ కాన్సెప్ట్. ఏ హంగ్రీ మ్యాన్ కెనాట్ బి ఏ నేషనలిస్ట్, ఏ హంగ్రీ మ్యాన్ కెనాట్ బి ఏ ప్యాట్రియట్. ఆడ కడుపు నిండా కాలుతంటే అన్నం పెట్టకుండా కమాన్ దేశభక్తి దేశభక్తి అంటే అప్పటికి కూడా శక్తి తెచ్చుకొని దేశభక్తి అంటున్నారు అంతా. వాడు కడుపు కాలుతున్నా సరే. ఓకే, అన్నం పెట్టి దేశభక్తి గురించి చెప్తే లెక్చర్లు వింటారు. ఓకే, అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలి, ల్యాండ్లు ఇవ్వాలి, హక్కులు ఇవ్వాలి, సప్రెషన్ చేసేస్తున్నారు. మహిళల యొక్క ఈక్వాలిటీ వచ్చినప్పుడే సమతా రాష్ట్రాలు ప్రధాన ఫండమెంటల్. మహిళల యొక్క ఈక్వాలిటీ వచ్చినప్పుడే, మహిళలందరూ కూడా సమానంగా ఉన్నప్పుడే దేశం సమానంగా ఉంటుంది అనేది మనం చెప్పింది.
ఎడ్యుకేషన్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద టెంపుల్. ఇక మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది గుడులు కడుతూ ఉంటారు. నేనేమంటానంటే ఐఎమ్ అగైన్స్ట్ బిల్డింగ్ టెంపుల్స్ విత్ ఇన్ ది ఎడ్యుకేషనల్ క్యాంపస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెక్యులర్ రాష్ట్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఆర్టికల్ 28లోనే ఇక్కడ రాసి ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం విష్ నాట్ పుట్ ఎనీ రిలీజియస్ ఇది దానికి సంబంధించి ఏదో ఉండేది, ఒక ఆర్టికల్ 28 ఏమో ఉంటుంది. ఓకే, బట్ అది రాజ్యాంగాన్ని పక్కన పెడితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే ఒక గుడి లాంటిది. అది మనకి ఇంకో గుడి అవసరం లేదు. అదే ఒక గుడి, బడే గుడి అని చెప్పి చిన్నప్పుడు మన పెద్దలు చెప్పారు కదా, అదే సమతా రాష్ట్ర చెప్పేది. ప్యాట్రియాటిజం, దేశభక్తి అనేది ప్రతి వాడిని ఎక్కడి నుంచి దేశభక్తి, ఎప్పుడు నిజమైన దేశభక్తి, బలహీనుణ్ణి నువ్వు భుజాల మీద ఎక్కించుకున్నప్పుడు దేశభక్తి, నువ్వు నిజమైన దేశభక్తుడివి. బలహీనుణ్ణి నీ భుజాల మీద ఎక్కించుకున్నప్పుడు దేశభక్తుడివి. కుంటోడున్నాడు, నడవలేకపోతున్నాడు, నువ్వు వాడిని భుజాల మీద ఎక్కించుకొని నువ్వు పరిగెడుతుంటే నువ్వు దేశభక్తి పరుడివి. ఈ కుంటోడితో నాకెందుకని నువ్వు పరిగెడతా ఉన్నావు అనుకో, వాడు అక్కడే ఉంటాడు, నువ్వు పరిగెడతా ఉంటావు, నువ్వు దేశభక్తి పరుడు అని చెప్పుకుంటావు. A true patriotism is protecting the weakest Indian. సమతా రాష్ట్ర యొక్క ప్రిన్సిపల్ అదే. ఓకే, ఏదైనా సరే చర్చతోటి మాట్లాడుకొని ప్రశాంతంగా ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఒకరినొకరిని ప్రేమించుకుంటూ స్నేహం చేస్తూ మనం చేయాలి తప్ప దాడులు చేయటం, కొట్టడం, చంపేయటం, ఇదంతా కూడా లించింగ్ చేయటం, మర్డర్స్ చేయటం అనేది అది మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. అది కరెక్ట్ కాదు. అది మన సమతా రాష్ట్రలో పాయింట్ 9గా పెట్టాము. ఇక లాస్ట్ ఆఫ్ కోర్స్ పాజిటివ్. మనం ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు, ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళని హట్ చేస్తూ మాట్లాడకూడదు. మన బాధ మనం చెప్పుకోవాలి తప్ప వాళ్ళని బాధ పెట్టాలనే ఉద్దేశం మనకి లేదు. డోంట్ హర్ట్ దెమ్, వాళ్ళని బాధ పెట్టకండి, మన బాధ చెప్పుకోండి అంతవరకే. ఇప్పుడు నేను సాలోజీ నుంచి నేను చెప్తే మన బాధ చెబుతున్నానే తప్ప వాళ్ళని నేను ఎప్పుడు బాధ పెట్టాల, నేను బాధ పెట్టాను కూడా. నా బాధ చెప్పుకుంటే వాళ్ళకి బాధ వేస్తే ఇంక నేనేం చేయలేను. ఓకే, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలి అవుతుంది అని అనుకోండి, ఆకలి అవుతుంది అని పిల్ల అడిగితే అమ్మకి ఆకలి అర్థం కావాలి, కోపం మొత్తం మనం ఏం చేయలేము. అమ్మ జనరల్ కోపం రాకూడదు కదా. పిల్లలు భోజనం అడిగినప్పుడు అమ్మకి తల్లి కోపం రాకూడదు. పిల్ల అన్నం అడిగినప్పుడు తల్లి కోపం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం విత్ మదర్, నాట్ విత్ ద చైల్డ్. అది నేను అనేది. అలాగే మన బాధలు మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళ కోపం వచ్చి మనం ఏం చేయలేము అంటున్నది. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రమోట్ సమతా రాష్ట్ర, దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. అల్టిమేట్గా ఈ రాహుల్ గాంధీని చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి చెప్పాను. ఓకే, అప్పుడప్పుడు మాట్లాడదాం, రోజు ఈ సమతా రాష్ట్రం గురించి కాకుండా అప్పుడప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.